ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తలు. ఐక్యరాజ్య సమితికి సంబంధం లేకుండా ప్రపంచంలోని చిన్న చిన్న దేశాలను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకంపనలు సృష్టిస్తుంటే దేశ ప్రధాని నరేంద్ర మోడీ మౌనం వహిస్తున్నాడని మాజీ శాసనసభ్యులు సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి అన్నారు. ఈ రోజు సిరిసిల్ల కార్మిక భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ అమెరికా అధ్యక్షునిగా ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత చిన్న చిన్న దేశాలపై ఆధిపత్యం కోసం విధ్వంసాన్ని సృష్టిస్తున్నాడని ఆరోపించారు. ఈ యుద్ధం వల్ల సిలిండర్లు, గ్యాస్, పెట్రోలియం వంటి ధరలు పెరగడంతో పాటు కొరత ఏర్పడుతుందని అన్నారు. ప్రపంచ మానవాళికి ప్రభావితం చేసే ట్రంప్ చర్యలపై దేశ ప్రధాని నరేంద్ర మోడీ మౌనం వహిస్తున్నాడని అన్నారు. చిన్న చిన్న దేశాలకు బాస్టగా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. దేశంలో గ్యాస్, పెట్రోలియం కొరత లేదని కేంద్ర మంత్రులు అబద్ధాలు చెప్తున్నారని ఆరోపించారు. అందుకే ఈ నెల 16న యుద్ధం వద్దు, కలిసి ఉంటే ముద్దు అనే నినాదంతో సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిసేందుకు సిపిఐ తన వంతు పాత్ర పోషిస్తోందని, రానున్న రోజుల్లో వారి మనుగడకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వాలతో చర్చిస్తామని చాడ వెంకటరెడ్డి తెలిపారు. అమెరికా ప్రపంచం మీద పెత్తనానికి, ఆధిపత్యానికి పూర్తిగా హద్దుల మీరి వివరిస్తున్నది. ఇచ్చిపుచ్చుకునే దూరంతో కాకుండా ఐక్యరాజ్య సమితిని కూడా ధిక్కరిస్తూ వ్యక్తిగత ఓట్లతో ట్రంప్ ప్రపంచంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాడు. ఇరాన్ ద్వారా, ఇజ్రాయెల్ ద్వారా మొత్తం అదే ఈ ఇతర దేశాలన్నింటిలో కూడా మరి ఇవాళ మనం చూస్తే ప్రధానంగా సౌదీ అరేబియా లేదా ఇంకా ఇతర అనేక దేశాల్లో ఉన్నటువంటి ఆయిల్ వాటిని టార్గెట్ చేసే పరిస్థితి అవుతాం. అంటే ఒక రకంగా పెత్తనం చేసేదానికి ఉపయోగించుకుంటాం. చిన్న చిన్న దేశాలపైన పెత్తనం చేసి ఆధిపత్యాన్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తూ ఇప్పటికే ఆయన ట్రంప్ అధ్యక్ష అయిన తర్వాత అనేక దేశాలపైన ఆంక్షలు పెడుతూ వాణిజ్య ఒప్పందాలను రకరకాల మార్చు గతంలో సృష్టిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇంతటి దుర్మార్గమైన పరిస్థితి ఇప్పుడు క్షిపణులు కూడా ఉపయోగించే పరిస్థితి. అంటే ప్రపంచమే ఒక రకంగా తలకిందులయ్యే పరిస్థితి. మొత్తం ఆయిల్ ఎక్కడైతే నిక్షేపాలనే అవన్నీ కూడా పూర్తిగా పుచ్చుకుపోయే పరిస్థితి కనపడుతూ ఉన్నటువంటిది ఉన్నది. అంటే గ్యాస్ సిలిండర్లు కొరత కావచ్చు, లేకుంటే రేపు రానున్న కాలంలో పెట్రోలు, డీజిల్, లేకుంటే ఈ కిరోసిన్ ఇవన్నీ కూడా కొరతలు వచ్చేటువంటి పరిస్థితి. దీంతో మొత్తం ప్రపంచ మానవాళి మీదనే ప్రభావం పడేటువంటి పరిస్థితి కొనపడతా ఉంది. అయితే భారతదేశం అనేది ఇవాళ చైనా ప్రపంచంలో జనాభాలో పెద్ద దేశం అనుకున్నాం ఇప్పటిదాకా. కానీ దాదాపుగా చైనా, భారతదేశం రెండు జనాభాలో దగ్గరే ఉన్నాయి. కాబట్టి భారతదేశం ఇప్పుడు కూడా అలైన విదేశాంగ విధానం అవలంబించింది. తద్వారా ఈ ఆధిపత్య పూర్వను అంతం చేసేందుకు నిలబడి ఇలా నరేంద్ర మోడీ మాత్రం మౌనంగా ఉంటున్నాడు, మౌన ముని పాత్ర వహిస్తున్నాడు. ఇది చాలా అన్యాయం. ట్రంప్కు మరి పూర్తిగా దాసోహం చేసే పరిస్థితి దిగజారినటువంటి నేపథ్యంలో భారతదేశం ఉనికి దానికి ఉన్నటువంటి ప్రత్యేకతలే ఇలా మరి నరేంద్ర మోడీ తూట్లు పొడిచాడు. ఇది చాలా దుర్మార్గమైన చర్యగా భావిస్తున్నాం. ఇప్పటికైనా ఈ నరేంద్ర మోడీ నోరు తెరవాలా, వాస్తవాన్ని చెప్పాలి, ప్రపంచంలో జరుగుతున్న పరిణామాన్ని చెప్పాలా. భారతదేశం మరి ప్రపంచంలో ఉన్నటువంటి మానవాళి రక్షించేందుకు నిలబడాలా, గట్టిగా మరి పనిచేయాల్సిన అవసరం ఉంది. అందుకనే యుద్ధం వద్దు, ప్రపంచాన్ని ముద్దు అనేటువంటి వాతావరణంతో ఈ మన భారతదేశం ముందుకు అడుగువేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉంటాం. అలాగే నిన్న పార్లమెంట్ చూస్తూ ఉంటే ఆ పెట్రోలియం శాఖ మంత్రి చెప్పే తీరేట్లుందంటే లేదు అన్నీ ఇబ్బంది లేవు సిలిండర్ అని చెప్పాడు. మొత్తం వాణిజ్య సిలిండర్లు అన్నీ హోటల్లే బంద్ అవుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనపడతాం. అంటే అబద్ధాలు చెప్పుట్లో మోడీ ప్రభుత్వం పూర్తిగా అందవేసిన మరి దానికి పూర్తిగా కనపడుతున్నటువంటిది. అబద్ధాల పుట్టలో నరేంద్ర మోడీ ప్రభుత్వం కొనసాగుతుందని చెప్పడం ఆసక్తి లేదు. ఇలాంటి నేపథ్యంలో ఈ ప్రపంచ శాంతి కావాలని అన్ని దేశాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఒత్తిడి పెంచాల్సిన అవసరం ఉంది. అందుకనే భారతదేశంలో కూడా భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ తక్షణమే స్పందించి దానిపైన ప్రకటన ఇవ్వాలా, యుద్ధం ఆపండి, తక్షణమే చర్చల ద్వారా పరిష్కారం చేసుకోండి అని చెప్పాల్సిన అవసరం ఉంది. లేకపోతే
గట్టిగా చర్యలు చేపట్టడానికి పూనుకోవాల్సిన అవసరం ఉంది. ప్రపంచ శాంతి కాపాడడానికి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈ అంశం మీద 16వ తారీఖు నాడు మేము తెలంగాణలో దేశవ్యాప్తంగా కూడా చేస్తూ ఉన్నాం. రాష్ట్రంలో కూడా ఈ యుద్ధం వద్దు, ప్రపంచానికి వద్దు, ఇరాన్ యుద్ధాన్ని ఆపండి, అమెరికా పెద్దలు నిరసించండి, ఖండించండి అని చెప్పేసి నిరసన ర్యాలీలు చేయాలని చెప్పి అనుకున్నాం. 16వ తారీఖు నాడు ఎల్లుండి నిరసన కార్యక్రమం ఉంటాయని చెప్పి తెలియపరుస్తూ ఉన్నాం. అలాగే భారత కమ్యూనిస్ట్ పార్టీ 100 ఏళ్ల దీర్ఘ చరిత్రలో అనేక ఆటుపోట్లు ఎదుర్కొని ఈ దేశంలో తనదైన శైలిలో పనిచేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఇవాళ కూడా మున్సిపల్ ఎన్నికల్లో కానీ దీంట్లో కానీ దాంట్లో కానీ అన్నింటిలో కూడా తన శక్తితో నిలబడుతున్నటువంటిది. మరి ఇవాళ మేయర్ కూడా కొత్తగూడెంలో సరే కాంగ్రెస్ పొత్తుతో వచ్చిన సిపిఐ ఒక మేయర్ స్థానాన్ని సంపాదించుకోవడానికి ఒక రకంగా గర్వకారణం ఈ ఉన్నటువంటి పరిస్థితులు చెప్పి తెలియపరుస్తూ ఉన్నాం. ఇంకోవైపున మావోయిస్టులకు సంబంధించి వాళ్ళ విషయంలో కూడా సిపిఐ డౌన్ టేబుల్స్ పెట్టి ప్రధాన పాత్ర పోషించింది. ఇప్పుడు కూడా వాళ్ళు జనజీవన సంతలోకి రావాలని చెప్పి అందులో కమ్యూనిస్ట్ పార్టీలో చేరడం ద్వారా వామపక్ష ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి అంతర్గతం పోవాలని చెప్పి మేము వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అలాగే ఈ సిపిఐకి సంబంధించినటువంటి మరి ఇతర కార్యక్రమాలకు సంబంధించి కూడా మేము రానున్న కాలంలో మండల జిల్లా పరిషత్ ఎన్నికలు కూడా మా పార్టీ శ్రేణులను సన్నద్ధం చేసేదానికి క్రియాశీలంగా పాత్ర పోషించాలని పల్లె పల్లెకి సిపిఐ, ప్రజల వద్దకు సిపిఐ అనే నినాదంతో ముందుకు పోవాలనుకున్నాం. ఏప్రిల్ 1 నుంచి 10 దాకా మరి ప్రజల వద్దకు వెళ్ళాలని చెప్పేసి మేము తీసుకున్నాం. నిధుల క్యాంపెయిన్ దానిలో ప్రధాన పాత్ర పోషించాలని చెప్పి మనుషులు సేకరించుకోవాలా, ప్రజా ఉద్యమాలు నిర్మించాలా, మిలిటెంట్ ఉద్యమాలకు సమైతం కావాలని చెప్పి మొన్న రాష్ట్ర సమితి సమావేశంలో నిర్ణయాలు తీసుకోబడ్డాయని చెప్పి తెలియపరుస్తూ ఉన్నాను. మా సభ్యత క్యాంపెయిన్, ప్రజా సమస్యలు, ప్రజా సంఘాల బలోపేతానికి ప్రతి రకాల సమస్యలపైన కూడా పార్టీ క్రియాశీలంగా పాత్ర పోషిస్తుందని చెప్పి తెలియపరుస్తూ ఉన్నాను. తర్వాత ఈ తెలంగాణలో అలాంటి తెలంగాణ సాయుధ పోరాటానికి సంబంధించినటువంటి ఆ చరిత్రని తరానికి తెలియపరిచే ప్రక్రియగా తెలంగాణ అమరవీర ట్రస్ట్ దానికి నేను అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నాను. తెలంగాణ అమరవీర ట్రస్ట్ ద్వారా తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడెక్కడైతే ఆ ఎన్కౌంటర్ జరిగే ప్రదేశాలు అక్కడ చిహ్నాలు ఏర్పాటు చేసి దానిపైన ఒక ప్రభుత్వం ద్వారా ఒత్తిడి పెంచేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఆనాటి పోరాటాల త్యాగాలు ఈనాటి పర్యాటకానికి తెలియపరిచేటువంటి ప్రక్రియలో మా కార్యక్రమాన్ని ముమ్మరం చేద్దామని చెప్పి తెలియపరుస్తాం. కోఆపరేటివ్ సొసైటీ పరిధిలో పనిచేస్తున్న కార్మికులు మరియు ఉద్యోగులకు వెంటనే ప్రమోషన్ ఇవ్వాలని, దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో 72 గంటల విధులు బహిష్కరించి నిరవధిక దీక్ష నేటితో ముగిసింది. సహకార విద్యుత్ సరఫరా సంస్థ ఉద్యోగులు మరియు కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలని 72 గంటల విధులను బహిష్కరించి ప్రధాన కార్యాలయం ముందు నిరవధిక సమ్మెకు దిగారు. 72 గంటల చివరి రోజు కావడంతో కార్మికుల కుటుంబ సభ్యులు దీక్షలో కూర్చున్నారు. పిల్లా పాపలతో తరలివచ్చి దీక్షకు సంపూర్ణ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా కార్మిక కుటుంబాలకు చెందిన మహిళలు మాట్లాడుతూ చాలని వేతనాలతో మా కుటుంబాలను నెట్టుకొస్తున్నారని, 24 గంటలు పనిచేస్తున్నా మా కుటుంబాలు గడవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. స్వయం ప్రతిపత్తి కలిగిన సెస్ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు మరియు కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో పాలకవర్గం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. అన్ని క్యాడర్లలో పనిచేస్తున్న ఉద్యోగులకు తక్షణమే ప్రమోషన్ ఇవ్వాలని, గ్రామాలలో పనిచేస్తున్న హెల్పర్లు, విధి నిర్వహణలో మరణించిన వారికి కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఒకే క్యాడర్లో 6 సంవత్సరాలు పైబడి సేవలు పూర్తి చేసిన ఉద్యోగులకు ఎంపీడీసీఎల్లో అమలవుతున్న విధంగా మానిటరీ బెనిఫిట్స్ ఇవ్వాలని, అలాగే లీవ్ ఎన్కాష్మెంట్ విధానం అమలు చేయాలని కోరారు. అసిస్టెంట్ హెల్పర్ అనే పేరును తొలగించి జూనియర్ లైన్మెన్ గా మార్చాలని డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యలు పరిష్కరించకుంటే నిరవధిక సమ్మెకు వెళ్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు కర్నాల అనిల్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి నర్రా శ్రీనివాస్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎర్రా మల్లేశం, కోశాధికారి రాంబాబు మరియు అనిల్ కుమార్, శ్రీనివాస్, సత్యం, కిషన్, సతీష్, మల్లేష్, వెంకటి, ఎల్లయ్య, శివప్రసాద్, అంజురెడ్డి, ప్రశాంత్, సంజీవరెడ్డి, శ్రీహరి, పూల్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. జీతం పెరగాలి, ఇంట్లో సౌకర్యాలు అన్నిటికీ ఇబ్బంది అవుతుంది. పిల్లలకైనా ఖర్చులకైనా దేనికైనా ఇబ్బంది అవుతుందని ఇక్కడ దాకా వచ్చినాము. అన్నీ చూసుకొని సారీ ఇవ్వాలని అనుకుంటున్నాం. మేము పిల్లలకైనా దేనికైనా ఇబ్బంది అవుతుంది. ఏదో స్కూల్ ఫీజులు అయినా ఏవో అయినా తీసుకోవడానికి ఇబ్బంది అవుతుంది.
ఆయన ఎంతో కష్టంగా చేస్తుండు. ఇన్ని రోజుల నుంచి చేసినా కానీ 5 సంవత్సరాల నుంచి అయినా పోరాడుతుండు, కానీ ఏ రోజు కానీ మాకు ఏది కానీ ఉపాధి కల్పిస్తలేరు. సార్ అయినా ఈ వరకైనా ఇన్ని రోజులు ఏదో చేసిండు, కానీ మేము వచ్చినాం కాబట్టి ఏదైనా చూసుకోవాలి సార్ అనుకుంటున్నాం. మేము రెగ్యులర్గా చేస్తుండు, నైట్ అనక డే అనక పగలనకుండా ఎప్పుడు కానీ చేస్తుండు. ఏ రాత్రి అంటే ఆ రాత్రి పోతురు వస్తురు, కరెంట్ అయినా ఏదైనా చూసుకోకుండా ఏ రాత్రి అయినా ఉండకుండా ఎప్పుడు కానీ అప్పుడు ఫోన్ చేస్తున్నారు, వాళ్ళు పోతురు వేసేస్తున్నారు. విలేజ్లో ఉన్న వాళ్ళైనా ఎవరైనా కానీ ఫోన్ చేస్తే రెగ్యులర్గా పోతురు, వాళ్ళు వేసేస్తున్నారు. కాబట్టి వాళ్ళ ఇల్లు చీకటి లేకుండా ఉంచుతారు. కాబట్టి మా ఇంట్లో చూత వెలుగు నింపాలని మేము కోరుకుంటున్నాము. ఈ కష్టానికైనా ప్రతిఫలం చూపియాలి వాళ్ళు. ఈయన వేసే జీతానికైనా కానీ ఏది కానీ విలువ లేకున్నప్పుడు వాళ్ళు వేసే జీతానికి కూడా విలువ ఉండాలి కదా. మాది ఇప్పుడు ఇచ్చినది చిన్న జీతం కాబట్టి ఇవరకైనా చిన్న జీతం ఉండకుండా పెంచాలని కోరుకుంటున్నాం. వాళ్ళకున్న పరిస్థితులు గురించి మాట్లాడము. వాళ్ళు చేసే పనికి దగ్గర వేతనం ఇవ్వడం లేదు. వాళ్ళ ఇంటి నుంచి ఉద్యోగ విషయమై వెళ్తే ఏ సమయమో ఏ టైమో ఎలా ఉంటుందో కూడా తెలీదు. తిరిగి వచ్చిన వరకు కూడా మేము భయంతో బతుకుతున్నాము. వాళ్ళు ఏ టైంలో ఏ రాత్రి వచ్చినా ఫోన్ వచ్చినా వాళ్ళు వెళ్తున్నారు. కానీ ఒక 10 నెలల క్రితం నా భర్త పైనుంచి ట్రాన్స్ఫార్మర్ నుంచి కింద పడినాడు. అప్పుడైనా బయటపడతాడా లేదా అని పరిస్థితుల్లో మేము భయంతో బ్రతికినాము. కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు ఉద్యోగం చేస్తున్నా కానీ వాళ్ళకు పనికి తగ్గ వేతనం ఇవ్వడం లేదు. మేనేజ్మెంట్ స్పందించాలి, వాళ్ళకు పనికి తగ్గ వేతనం కూడా అందించాలి, వాళ్ళకి ప్రమోషన్ ఇవ్వాలని మేము పోరాడుతున్నాము. 3 రోజుల నుంచి వాళ్ళు ప్రయత్నిస్తున్నా కానీ మేనేజ్మెంట్ కొంచెం కూడా స్పందించడం లేదు. ఈ రోజు మా కుటుంబాలతో వచ్చి పిల్లలతో కూడా వచ్చి మేము ఎండలో చేస్తున్నాము. మేనేజ్మెంట్ స్పందించి వారికి తగిన వేతనాలు, వారికి తగిన ప్రమోషన్, చేసే పనికి ప్రమోషన్లు కూడా ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. రాబోయే జన్మదినోత్సవం వరకు తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితక్క సీఎం కావాలని జాగృతి అధ్యక్షులు వరద సతీష్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని వృద్ధాశ్రమం డే కేర్ సెంటర్లో తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత జన్మదినం సందర్భంగా వృద్ధుల సమక్షంలో జాగృతి నాయకులు శుక్రవారం కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా జాగృతి అధ్యక్షులు వరద సతీష్ మాట్లాడుతూ తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితక్క కొత్త పార్టీ పెట్టబోతున్నారని అందరూ దీవించాలని ఆయన కోరారు. కవితక్క ఆయుర ఆరోగ్యాలతో తులతూగాలని, ఆ భగవంతుని ఆశీస్సులు ఎల్లవేళలా అక్కకు ఉండాలని ఆయన కోరుకున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించుకునే దిశగా అక్క ఏ విధంగా కృషి చేసిందో రాబోయే కాలంలో కూడా కొత్త పార్టీ పెట్టి రాబోయే కాలంలో అక్క సీఎం కావాలని ఆయన ఆకాంక్షించారు. ఎల్లారెడ్డిపేట మండల మాజీ వైస్ ఎంపీపీ జాగృతి నాయకులు కదిరే భాస్కర్ గౌడ్ మాట్లాడుతూ ఆమె అప్పటి నుండి ఇప్పటి వరకు ఆమె చేసిన మంచి పనుల దీవెనలు కవితక్కకు సీఎం చేస్తాయన్నారు. ఇక జన్మదిన వేడుకలో జాగృతి నాయకులు, ఆంజనేయులు, డే కేర్ సెంటర్ కు చెందిన వృద్ధులు పాల్గొన్నారు. Happy birthday to you. Happy birthday to you. Happy birthday Kavitaka. Happy birthday to you. Kavitaka. Happy birthday to Kavitaka. కవితక్క కొత్త పార్టీ పెడుతుంది. పుట్టినరోజు అలా అక్క దీవించాలి. అన్నా కవితక్క, జై కవితక్క, లాంగ్ లైవ్, లాంగ్ లైవ్. ఎల్లారెడ్డిపేట డెక్కర్ సెంటర్లో ఏదైతే మన జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితక్క గారి జన్మదిన వేడుకలు ఎల్లారెడ్డిపేట వృద్ధాశ్రమంలో ఘనంగా జరపడం జరిగింది. అక్క అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఉద్యమంలో ముందుండి ఆమె చేస్తున్న మంచి పనులే ఆమెకు దీవెనలు అందిస్తూ ఆమె ముందు ముందు కూడా ఆ భవిష్యత్తులో ఒక ఉన్నత స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కవితక్కను సీఎంగా చూడాలని ఆమె బర్త్డే సందర్భంగా మేమందరం కూడా ఆశిస్తూ ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారి జన్మదిన వేడుకలను స్థానిక వృద్ధాశ్రమంలో ఘనంగా జరుపుకోవడం జరిగింది. కల్వకుంట్ల కవితక్క గారు ఆమె ఆయుర ఆరోగ్యాలతో అష్టాయుక్తులతోగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాబోయే కాలంలో కవితక్క గారు కొత్త పార్టీ పెడుతున్న సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తూ కవితక్క గారు 2006 నుంచి ఇప్పటి వరకు తెలంగాణ ఉద్యమంలో కీలకంగా ఏ విధంగా పనిచేశారో అదేవిధంగా అదే స్ఫూర్తితో కూడా భవిష్యత్తులో కూడా మొన్నటి ఖమ్మం జిల్లా వెలుగుమట్ల సమస్య అయితేనేది సామాజిక తెలంగాణ కావాలని అట్లాంటి ఉద్యమాలు చేసింది కాబట్టి అక్క రాబోయే కాలంలో కూడా ఇంకా సామాజిక తెలంగాణ ధ్యేయంగా అక్క ముందుకు పోవాలని మా అందరి సహాయ సహకారాలు అక్కకు ఉంటాయని అక్కను సీఎంగా చూడడమే మా యొక్క తెలంగాణ ప్రజల యొక్క లక్ష్యం. అక్క ముందు కూడా ఇంకా తెలంగాణ ప్రజలకు అందుబాటులో ఉండి చాలా కార్యక్రమాలు చేస్తూ మంచి పేరు తెచ్చుకొని కవితక్క గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గ్రామ పంచాయతీ కార్మికులకు కనీస వేతనం 26,000 అమలు చేయాలని, మల్టీపర్పస్ విధానం రద్దు చేయాలని, పెండింగ్ వేతనాలు వెంటనే అందించాలని సిఐటియు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించాలని గ్రామ పంచాయతీ కార్మికులు ఈ రోజు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించి కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ముషం రమేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా గ్రామ పంచాయతీ కార్మికులకు పని భద్రత కల్పిస్తామని, కనీస వేతనం 26,000 అమలు చేస్తామని, మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేస్తామని, అన్ని రకాల గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామని చెప్పి 2.5 సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటికీ ఏ ఒక్కటి కూడా అమలు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే కార్మికుల సమస్యలపై అనేక దఫాలుగా జిల్లా కలెక్టర్ నుండి మొదలుకొని ముఖ్యమంత్రి వరకు తీసుకెళ్లడం జరిగిందని, సమస్యలు పరిష్కరిస్తామని చెప్పడమే తప్ప చేసేవారు కరువయ్యారని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తారీఖు నాడు వేతనాలు చెల్లిస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం గ్రామ పంచాయతీ కార్మికులకు 3 నెలలుగా ఎందుకు వేతనాలు ఇవ్వటం లేదని ప్రశ్నించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి గ్రామ పంచాయతీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను తీర్చాలని ముషం రమేష్ కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఎగమంటి ఎల్లారెడ్డి, సూరం పద్మ, గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు బూర శ్రీనివాస్, కార్యదర్శి మాల్యాల నర్సయ్య, సిఐటియు జిల్లా నాయకులు రాజశేఖర్, అరకోల్ మల్లయ్య, లోకాన్ శ్రీనివాస్, అంజయ్య, మహేష్, నర్సయ్య, వీర్నపల్లి నర్సయ్య, టోక్ సీను, చీర్లవంచ రవి, ఎల్లారెడ్డిపేట సీను, మాట్ల ఏలవ్వ తదితరులు పాల్గొన్నారు. మా గ్రామ పంచాయతీ కార్మికులు మా ఎమ్మెల్యే కేటీఆర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి ఈరోజు క్యాంప్ ఆఫీస్కు రావడం జరిగింది. అదే కాకుండా మేము సమ్మె చేసిన రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వము మా టెంట్ల వద్దకు వచ్చి మీకు మా ప్రభుత్వం వచ్చినట్టయితే మీకు 26,000 వేతనం ఇస్తాము, మల్టీపర్పస్ వర్క్ రద్దు చేస్తాము చేస్తామని చెప్పి ఈరోజు మా సీతక్కకు మొన్న 2 నెలల కింద సీతక్క దగ్గరికి వెళితే మీకు గ్రీన్ ఛానల్ ద్వారా వేతనం ఇస్తామని చెప్పారు. అదేవిధంగా ఈరోజు గ్రామ పంచాయతీ ద్వారానే వేతనము తీసుకోవాలి, గ్రామ పంచాయతీ అమౌంట్ దగ్గర తీసుకోవాలని సీతక్క చెప్పుడు ఇది పద్ధతి కాదు. అదే కాకుండా ఈరోజు ప్రతి ఒక్క రాష్ట్రం మొత్తం ఎమ్మెల్యేలకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అదే కాకుండా ఇప్పుడు బడ్జెట్ సమావేశాల్లో మా గ్రామ పంచాయతీ కార్మికులకు వెంటనే బడ్జెట్ రిలీజ్ చేయాలని కోరుతున్నాను. ఈరోజు సిరిసిల్ల కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి అన్ని మండలాల నుండి గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికులు గౌరవనీయులు ఎమ్మెల్యే గారు తారక రామారావు గారికి, కేటీఆర్ గారికి మా గ్రామ పంచాయతీ ఉద్యోగ సమస్యల మీద రిప్రజెంటేషన్ వినతి పత్రం ఇవ్వడానికి రావడం జరిగింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరికీ కూడా ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతుంది. దీనికి ముఖ్య ఉద్దేశం ఇప్పుడు పరిపాలన చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికులకు మీ న్యాయమైనటువంటి డిమాండ్లు పరిష్కరిస్తామని హామీ ఇచ్చి మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది. మరి గెలిచి 2.5 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికుల సమస్యలు ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం కావట్లేదు. మరి అనేక మార్లు కూడా ఇప్పుడు ఈ శాఖ మంత్రి గారికి కూడా, సీతక్క గారికి, అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారికి, అదేవిధంగా గౌరవనీయులు ముఖ్యమంత్రి గారికి కూడా రాష్ట్రంలో రాష్ట్ర కమిటీ
వినతి పత్రం ఇవ్వడం జరిగింది, మాట్లాడడం కూడా జరిగింది. ఆ మాట్లాడినప్పుడే మీ సమస్యలు తక్షణమే పరిష్కారం చేస్తామని చెప్పడం జరిగింది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తుంది. ఇప్పుడు వేసవి అసెంబ్లీ సమావేశాలలో సమస్యలు తక్షణమే పరిష్కరించాలనేది మేము ప్రధానమైనటువంటి డిమాండ్. ఈ డిమాండ్లు గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికులు రెండవ పిఆర్సీగా వర్తింపజేయాలనేది, అదేవిధంగా 26,000 తగ్గకుండా గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికులకు ఇవ్వాలనేది, చనిపోయిన కార్మికులందరికీ కూడా 20 లక్షల రూపాయలు తక్షణమే ఎక్స్గ్రే చెల్లించాలనేది, ప్రమాద బీమా, హెల్త్ కార్డులు, అదేవిధంగా 51 జీవోను సవరించి మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలనేది తదితర డిమాండ్లతోటి మేము ఈరోజు మన ఎమ్మెల్యే గారికి రిప్రజెంటేషన్ చేయడం జరుగుతుంది. ఇది తరువాత పరిష్కరించని పక్షంలో రానున్న రోజులలో గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికులందరూ రోడ్డు మీదకి వచ్చి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలను చేపడతామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామ పంచాయతీ కార్మికులందరూ వారి సమస్యలు పరిష్కరించాలని రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారి అందరికీ కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ అసెంబ్లీ సమావేశాల్లో గ్రామ పంచాయతీ తరఫున ప్రతి ఒక్క ఎమ్మెల్యే మాట్లాడాలని విజ్ఞప్తి చేస్తూ వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఎన్నికల సందర్భంగా గ్రామ పంచాయతీ కార్మికులందరికీ కనీస వేతనం అమలు చేస్తామని, మల్టీపర్పస్ విధానం రద్దు చేస్తామని, రెండో పిఆర్సీ అమలు చేస్తామని ఈ రకంగా అనేక హామీలు ఇచ్చింది, మేనిఫెస్టోలు పెట్టడం జరిగింది. కానీ అధికారం వచ్చిన తర్వాత గ్రామ పంచాయతీ కార్మికులను మొత్తం మర్చిపోవడం జరుగుతూ ఉంది. అడిగినప్పుడు అలా చేస్తాం చూస్తామంటూ దాటవేసే ధోరణి కొనసాగిస్తూ తప్ప మరి ఏ ఒక్క కార్మికుల సమస్య పరిష్కారం జరుగుతులేదు. కాబట్టి ఈరోజు ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోతూ ఉన్నాం. మరి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకుంటే మరి పెద్ద ఎత్తున ఈ అసెంబ్లీ సమావేశాల సందర్భంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామ పంచాయతీ కార్మికులందరూ అసెంబ్లీ ముట్టడి చేసే సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఈ చలో హైదరాబాద్ కార్యక్రమానికి కూడా గ్రామ పంచాయతీ కార్మికులందరూ సిద్ధం కావాలి. మరి ఆ రోజు నాడు పెద్ద ఎత్తున తరలి వెళ్లారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి గ్రామ పంచాయతీ కార్మికుల పట్ల నిర్లక్ష్యంగా వివరిస్తే మరి నిర్వధిక సమ్మెకు కూడా వెళ్తామని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతూ ఉంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SS న్యూస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.